ఆయుర్వేదంలో ఇలాగా నడవటాన్ని ఆహార విహారం అంటారు. అంటే కేవలం జీర్ణక్రియకే కాకుండా ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి, దీర్ఘకాలపు వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వడానికి ఇది సహాయపడుతుంది. ఎంతమందికి ఈ విషయం తెలుసు? చాలామంది విపరీతమైన ఎసిడిటీ సమస్యతోటి జీవితాంతం బాధపడుతూ ఉంటారు. ఒక కొలిమి మండుతున్నట్టుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే జీర్ణక్రియ సమస్యలకు మూలం తినే ఆహారం కాదు, తినే విధానం. ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసం కలుపుకున్నటువంటి గోరువెచ్చని నీళ్లు తాగితే ఈ కడుపు ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ గోరువెచ్చని నీళ్ళు బదులుగా మరీ వేడివేడి నీళ్లు తాగారనుకోండి మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఈ విషయం మీకు తెలుసా? సోంపు గింజలు అంటే ఫెనల్ సీడ్స్ జీర్ణ సంబంధిత సమస్యల్ని మెయిన్గా ఆ గట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. అయితే వీటిని సరిగ్గా వాడలేదనుకోండి మళ్ళీ వికారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయం మీకు తెలుసా? భోజనం తర్వాత అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్ళలో సోంపు అల్లం కలిపినటువంటి ఒక కషాయాన్ని తీసుకున్నారనుకోండి ఎసిడిటీ లేకపోతే ఇంకా ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఈ కీలకమైన అంశాన్ని రహస్యాన్ని బాగా లోతుగా ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కిందిస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.